నమస్తే. పూర్ణ అన్నపూర్ణ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వీడియో జబల్పూర్లోని కచ్నార్ శివాలయంలోని శివుని విగ్రహం అండి. తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారైనా వెళ్ళి చూడాల్సిందే. ఇక్కడ ఈ శివుని విగ్రహం భారతదేశంలోని అతి పెద్ద శివుని విగ్రహాల్లో ఇది కూడా ఒకటి. ఇది 76 అడుగుల ఎత్తు కచ్నార్ శివుని విగ్రహం అండి. ఇది జబల్పూర్లోని ఒక ప్రాంతం అన్నమాట. జబల్పూర్లో మనం రైల్వే స్టేషన్ దిగి హోటల్స్ అవి బుక్ చేసుకున్న తర్వాత ఎటువంటి వెహికల్ అయినా బుక్ చేసుకుని ఇక్కడ వెళ్ళొచ్చును. 200-250 తీసుకున్నాడు మాకు. అలా వెళ్ళి స్వామిని దర్శించుకుని వస్తే జన్మ ధన్యమేనండి. భారతదేశంలోని అతి పెద్ద శివుని విగ్రహాలలో ఇది ఒకటి. 76 అడుగుల ఎత్తు అన్నమాట. ఎటువంటివి గుడి కానీ మండపాలు ఏమీ లేవన్నమాట. ఆకాశమే గొడుగా అన్నట్లుగా అలా ఆకాశం కింద స్వామి విగ్రహం ఉంటుంది. తెల్లని పాలరాతి విగ్రహం. సాయంకాలం పూట హారతి మాత్రం తప్పకుండా చూడాలండి. జన్మ ధన్యం అండి. నిజంగా ఈ ప్రదేశాలు ఒక్కసారి అడుగు పెడితేనే మన జన్మ ధన్యం. అంత పవిత్రమైనటువంటి స్థలం అదంతా. స్వామివారి ఈ విగ్రహానికి చుట్టూ కూడా అంత పచ్చదనంతో ఎన్నో రకాల భంగిమలతో ఉన్న ఆకృతి విగ్రహాలని ఇక్కడ పెట్టారు. అన్నీ చూడాల్సినవే. సాయంకాలం హారతి మాత్రం అదొక అదృష్టం అండి. ఏదో ఒక టైంలో వెళ్ళి చూడడం కాకుండా ఆ టైంకి వెళ్ళగలిగితే మన జన్మ ధన్యమే. మేము మన నర్మదా నది పుష్కరాలకు వెళ్ళినప్పుడు జబల్పూర్ దిగిన వెంటనే స్వామినే దర్శించుకున్నాము. సాయంత్రం కరెక్ట్గా 7 గంటలకో 6:30కో హారతి మొదలవుతుంది. మేము వెళ్ళేటప్పటికి ఆ లోపల గుహ ఉంటుంది. స్వామి విగ్రహం వెనకాతల గుహ. ఆ గుహ లోపల ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే జ్యోతిర్లింగాలు 12 కూడా అందులో పెట్టారు. చూడాల్సినటువంటిది. గుహనే అలాగ దొలిచి లోపల ఈ విగ్రహాలని ఏర్పాటు చేశారు. ఇక స్వామివారి హారతి మాత్రం తప్పకుండా చూడాలి. అటువంటి భాగ్యం నాకు కలిగింది. నేను హారతి అరగంట కూడా నిల్చుని స్వామివారికి హారతి ఇచ్చాను. ఎంతోమంది వచ్చారు. ముందుగా వెళ్ళి అడిగితే హారతి పళ్ళెం ఇచ్చారు. అది మాత్రం అదృష్టంగా భావిస్తున్నాను. అలా హారతి ఇవ్వటం కూడా జరిగింది. అయితే ఇది మాత్రం మనం తప్పకుండా వెళ్ళి చూడాలండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారైనా నర్మదా నది వెళ్ళటం, ఆ తల్లిని దర్శించుకోవటం, ఇంకా ఆ జలాలతో స్నానం చేస్తే చెప్పక్కర్నే లేదు, జన్మధన్యమే. అలాగనే జబల్పూర్లోని ఆ నర్మదా నది అదంతా వెళ్ళి మనం బోట్ షికారు చేయడం అదంతా ఒక అదృష్టం అండి. ఈరోజు ఈ కచ్నార్ శివుని విగ్రహం అక్కడ హారతి నుండి చూడండి తప్పకుండాను. మొత్తం వీడియో పెద్దది, ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. ఏం చేద్దంటే అక్కడికి వెళ్ళి ఆ హారతి మనం ఇచ్చినా ఇవ్వకపోయినా చూసినా చూడలేకపోయినా ప్రతి ఒక్కరివి వెళ్ళలేము కదా. అది కూడా ఒక యోగం. అందుకని కనీసం ఈ హారతి అయినా చూడండి. జటాటవీ గలజ్జల ప్రవాహ పావితస్థలే గలేవలం వ్యలంబితాంబుజంగతుంగమాలిక డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనూతు శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని దగద్దగద్దగజ్వలలాట పట్ట పావతి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర స్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపా కటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపది క్వచిత్ దిగంబరే మనో వినోదమేతు వస్తుని జటాభుజంగ పింగళ స్ఫురత్ఫణామణి ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే మదాంద సింధుర స్ఫురత్వగుత్తరీయ మేధురి
भट्टभूतभर्तरी सहस्रलोचना प्रभृत्य शेषलेखशेखर प्रसूनधूलिधोरणि विदूसराङ्घ्रिपीठभूभुजङ्गराजमालया निबद्धजाटजूटका श्रिये चिराय जायतं चकोरबन्धुशेखर ललाटचत्वरज्वल धनञ्जयस्फुलिङ्गवनिपीठपञ्चसायकं नमन्निलिम्पनायकं सुधामयूखलेखय विराजमानशेखर महाकपालि सम्पदि शिरोजटालमस्तु न करालबालपट्टिका दगद्दगद्दगज्ज्वल धनञ्जयाहुतीकृता प्रचण्ड पञ्चसायकेदरादरेन्द्रनन्दिनी कुचाग्रचित्रपत्रका प्रकल्पनैकशिल्पिनी त्रिलोचनेरतिर्मम नवीनमेघमण्डली निरुद्ध दुर्धरस्फुरत्कुहूनि शीतलीतम प्रबन्धबद्धकन्दर निलिम्पनिर्जरीधरस्तनोति कृत्ति सिन्दुर कलानिदानबन्धुर श्रियञ्जगद्दकन्दरा प्रफुल्लनीलपङ्कज प्रपञ्चकालिमप्रभवलम्बिकण्ठकन्दली रुचिप्रबद्धकन्दरं स्मरच्चिदं पुरच्चिदं भवच्चिदं मखच्चिदं गजच्चिदान्दकच्चिदं तमन्तकच्चिदं भजे अपर्व सर्वमङ्गला कलाकदम्बमञ्जरी रसप्रवाहमाधुरी विजृम्भणा भृगुव्रतं स्मरान्तकं पुरान्तकं भवान्तकं मकान्तकं गजान्तकान्तकान्तकं तमन्तकान्तकं भजे जयत्वदं प्रविभ्रम भ्रमन्मुरश्वसरालबालहव्यवादिमिद्दिमिद्दिमिध्वनन् मृदङ्गतुङ्गमङ्गलाध्वनिक्रमप्रवर्तित प्रचण्डताण्डव शिवदृशद्विचित्रकल्पयो भुजङ्गमौक्तिकस्रजो गरिष्ठरत्नलोष्टयो सुहृद्वपक्षयो तृणारविन्द्रचक्षुषो प्रजामही महीन्द्रयो समप्रवृत्तिकक्कद सदाशिवं भजाम्यहम् कदा निलिम्पनिर्झरी निकुञ्जकोटरे वसन् विमुक्तदुर्मतिः सदा शिरस्ति मञ्जरीं वहन् विलोललोललोचनोलरामबाललग्नक शिवेति मन्त्रमुच्चरन् कदा सुखी भवाम्यहम् इमं हि नित्यमेव मुक्तमुत्तमोत्तमं स्तवं पठन् स्मरन् ब्रुवन्नरो विशुद्धिमेति सन्ततं हरे गुरो सुभक्तिमाशु याति नान्यता गतिं विमोहनं हि देहिनां शुशङ्करस्य चिन्तनं विमोहनं हि देहिनां शुशङ्करस्य चिन्तनं विमोहनं हि देहिनां शुशङ्करस्य चिन्तनम्